హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికండి మొన్న ఇఫ్తార్ ఎలా చేసుకుంటాం చూపించాం కదండీ! ఆ టైంలో ఎలా తింటాం ఏందని. ఈరోజు సరే అండి. అదే అండి పొద్దున మార్నింగ్ మేము రోజా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం ఏంది, అసలు ఎన్ని గంటలకు నిద్రలేస్తాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటదండి. నేనైతే మామూలుగా అయితే 3 కలా లేస్తామండి. ఎందుకంటే మేము 5 అదే 4:55 అదేవిధంగా 5 కల్లా కంప్లీట్‌గా తినేసి ఉండాలి. మేమైతే 3కి ఏమైనా వంటలు అంటే నైటు ఏమైనా కర్రీస్ ఉన్నాయనుకోండి, మార్నింగ్ అయితే కొంచెం లేట్‌గానే లేస్తాము. లేదన్నప్పుడు మార్నింగే 3 కల్లా కంపల్సరీ 3:15 కల్లా ఖచ్చితంగా లేయాలి. లేస్తేనండి అప్పుడు వంట చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం తినాలంటే ఆ టైంలో పెద్దగా సగిచ్చదు కదండీ! ఎందుకంటే మనం రెగ్యులర్‌గా ఏం తినం కదా ఆ టైంలో. అందువల్ల సగిచ్చదు కాబట్టి కొంచెం అంటే టైమింగ్ బట్టి నిదానంగా తినాలి కాబట్టి ఇంకా ఆ టైంలో లేస్తాము. ఇంకైతే నేను ఆ రోజు చూసారా పప్పు, అదే సొరకాయ పప్పు చేస్తున్నాను. సొరకాయ పప్పు నెక్స్ట్ అదేవిధంగా గుండెకాయలు తీసుకొచ్చారు. నైటే తీసుకొచ్చారు మా హస్బెండ్. అది ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మార్నింగ్ అయితే గుండెకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే వండేసానండి. ఇంకైతే చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను. కానీ టైం అయితే లేదు. ఇంక ఈ సొరకాయ పప్పు ఈ ఫ్రైతోనే ఇంకా ఈరోజైతే కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫ్రైలో కూడా ఎక్కువ మసాలా వేయలేదండి. ఎందుకంటే అంటే మార్నింగు లంచ్ ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి అందులో గ్యాస్ట్రిక్ అంటే మసాలాలు ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకని తక్కువ మసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇంకా పప్పు కూడా తింటే చాలా బెస్ట్ కదండి. సొరకాయ అనేసరికి వాటర్ లెవెల్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం మనకి మంచిగా కూడా ఉంటుంది. అందుకని కొంచెం వేడి వేడిగా అండి మామూలుగా నైట్ వండి మార్నింగ్ తినొచ్చు. ఒక్కొక్క తింటాము పెరుగన్నం అలా తింటాము. కానీ అప్పటికప్పుడు వండుకుంటే కొంచెం తినడానికి కొంచెం బాగుంటుంది. వేడి వేడిగా తినడానికి. లేదా చల్లగా ఉంటే మనకు కూడా అంత ఇంట్రెస్ట్ కూడా రాదు అని లెక్కలో అయితే ఉన్నాను. అంతకుముందు పోయిన ఎక్కువగా అండి మేమేం చేసేవాళ్ళం అంటే పెరుగన్నం అలా తినేసేది. మామిడికాయ పెరుగన్నం అంటే బాగా ఫేవరెట్ నాకు. అది తినేది. కానీ అంత ఆకలి కొంచెం సేపటికే అంటే నీరసం అయిపోయేది పెరుగన్నానికి. ఇంక సర్లేని ఇంక టాంచి నేనైతే ఇప్పుడు రైస్ అయితే వండుకుంటున్నాము. ఇంక అదిగోండి నేను, మా హస్బెండ్ అదేవిధంగా మా మరిది కూడా రోజా ఉంటా అని చెప్పారు. అదే మా చెల్లి హస్బెండ్. ఇంకా అమ్మ మార్నింగ్ లేసి ఎందుకులే వంట చేయడం నేను ఎలాగో చేస్తున్నాను కదా అనేసరికి నేనైతే ఇక్కడ రామని చెప్పాను. ఇంక మేము ముగ్గురం అయితే కూర్చొని అయితే తినేసాము. కొన్ని బనానాస్ కూడా తెచ్చుకున్నామండి. అంటే ఫ్రూట్స్ ఏమైనా తిందామని టైం ఉండింది. అంటే మామూలుగా అన్నం పెద్దగా సగ్గించలేదు. ఇంకా బనానాస్ ఉంటే బనానాస్ కూర్చొని అయితే అందరం తలా ఒకటైతే తింటున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఈ దానిమ్మకాయలు నెక్స్ట్ అదేవిధంగా ఆరెంజ్ ఉంటే కొన్ని వలుస్తున్నారు. కానీ తినే అంత టైం లేదు. అయిపోయింది టైము అక్కడికేను. ఇదిగోండి ఇంకా ఈ టైం ఇంకా అయిపోయింది. నేను 4 ఏ కాడికండి మనం 5 కల్లా అంటే మన టైం అనేది ఉంటుందండి. 4:55కో లేకపోతే 5కో లేకపోతే 4:56 ఆ టైం కల్లా ఖచ్చితంగా మనం తినేసి అయితే ఉండాలి. వాటర్ కూడా కంప్లీట్‌గా తాగేసి ఉండాలండి. ఇంకా తర్వాత కానీ ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఏం తాగకూడదు. చాలా గట్టిగా ఉండాలి. అంటే ఊము అనేది ఉంటుంది కదండీ! మన నోట్లో వచ్చే ఊము కూడా మనం మింగకూడదు. అంత గట్టిగా అయితే రోజా ఉండాలి. మా సైడ్ ఇట్లాగే ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇంకా అయన్నీ తినేసేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంక వర్క్ ఉంటుంది కదండీ! ఇంక ఎలాగో చీకటితో లేసేసాము. ఇంకా 5 అయిపోయింది. ఇంకా అన్నీ వర్క్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా పడుకుందాం పిల్లలు స్కూల్‌కి పంపించాను లెక్క ఉన్నాను. ఇదిగోండి ఇంకైతే మార్నింగ్ అయితే ఇంకా బయటైతే చిమ్మేసేసుకుంటున్నాను. ఇంక చిమ్మే పని ఒకటే ఉండింది. ఇంక బయట వరకు బయట చిమ్మేసేసి ఇంకా నీళ్ళైతే చల్లేసేస్తాను. ఇంక తర్వాత అంట్లున్నాయండి. చాలా అంట్లున్నాయి. ముందు రోజు నైట్ కూడా ఇంక మార్నింగే తోమవచ్చులే లెక్కలైతే క్యారేజెస్ కూడా తోమలేదు. ఇంకా అవన్నీ వేసుకున్నాను ఇదిగోండి. ఇంకా చీకటితోనే అన్నీ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం తోమేసేసుకున్న తర్వాత ఇంక పిల్లలు కూడా అండి నిద్ర లేసేసారు. ఇంక వాళ్ళిద్దరు కూడా ఇంక నమాజ్‌కి వెళ్తా అన్నారు. ఇంక సరే అని వాళ్ళిద్దరు కూడా నిద్ర లేసేసేసరికి ఇంకా వాళ్ళందరిని ఇంకా మా చిన్నోడు ఒకటే లేసాడు ఈ సౌండ్స్‌కి. ఇంక మా పెద్దోడు లేదు కానీ వాడిని కూడా అందరూ కలిసి లేపేసేసారు వీళ్ళు. ఇంక లేపేసిన తర్వాత అందరం కలిసి అయితే ఇంక వీళ్ళు వెళ్తున్నారు. ఇదిగోండి కూర్చోన్నారు ఇంక సోఫా అంటే టైం అంటే 5కి అలా అజా ఇస్తారండి మాకు. ఇచ్చిన తర్వాత 5:40 మినిట్స్ అయితే టైం ఉంటుంది నమాజ్ చదువుకోవడానికి. ఆడవాళ్ళైతే ఎప్పుడైనా చదువుకోవచ్చు అజా ఇచ్చిన తర్వాత. అంటే మన ఇంట్లో చదువుకుంటాం కాబట్టి. మగవాళ్ళకి కదా అంటే ఇంక మసీద్‌కే వెళ్ళాలి. వెళ్ళినప్పుడైతే ఇంకా ఆ టైమింగ్ ప్రకారం అందరూ ఒకేసారి వస్తారు కాబట్టి ఇంక వాళ్ళ టైమింగ్ ప్రకారం అయితే అందరూ వెళ్ళి ఇంకా మనం అట్లాగా చదువుకోవాలి. ఇదిగోండి ఇది కూడా వచ్చేసరికి ఇంకా ఆయాన ఇద్దరు లేసేసారండి. ఇంక పెద్దోడిని కూడా లేపేసేసారు. ఇంకా పోయి ఇంక నమాజ్‌కి కూడా వెళ్ళొచ్చారు ఇద్దరు. చదువుకుంటారు అంటే ఎగ్జామ్ ఉంది అవాళ. కానీ వీళ్ళిద్దరు చూడండి ఫోన్ అయితే బిజీగా ఉన్నారు కొంచెం సేపు. ఇంక సర్లే అని వాడికి కూడా వదిలేసేసి కాసేపు అయితే చదివిపిద్దాం అనుకుంటున్నాను. ఇంక ఎలాగో టైం అంటే నమాజ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిపోతుంది. ఇంక వీళ్ళ వ్యాన్ వచ్చేసరికి 7:20కి అలా వచ్చేస్తుంది వ్యాను. ఇంక సరే అని వీళ్ళు కాసేపు ఇదిగోండి రోజా మా చిన్నోడైతే రోజా ఉన్నాను చెప్తున్నాడు. అంటే బయటండి ఇంట్లో వరకు టోపీ ఉంటది. ఇట్లా టోపీ ఏసుకోడు. తినేస్తాడంతా. బయట ఒక్కసారి కానీ బయటికెళ్ళిన తర్వాత టోపీ కంపల్సరీ ఉంటది మా వోడికి. అందరికి ఏం చెప్తాడు, నేను కూడా ఒక్క పొద్దున్నానురా, అదే రోజా ఉన్నానురా అని చెప్తా ఉంటాడు.
మళ్ళీ నాకు కూడా వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నన్ను అడుగుస్తాడు, మమ్మీ రోజా ఉన్నాను కదా నేను వాళ్ళకి చెప్పు అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఇంకా లేదు అని చెప్పి అనుకో ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అందుకని ఇదిగోండి స్కూల్ కొట్టవి పెట్టుకోబోతాడు, నేను రోజా ఉన్నానని చెప్తానని లెక్కలో చెప్పబోతూ ఉంటాడు. వాడితో కొంచెం కామెడీగా ఉంటాడు, భలే మాట్లాడతాడండి. మా పెద్దోడైనా అసలు పెద్ద పట్టించుకోడు, కానీ చిన్నోడు అసలు లేగలేను. ఇదిగోండి నేను కూడా ఇంకా వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అంటే నేను కొంచెం అంటే ఇల్లు అయి చిమ్ముకొని నీట్గా చేసేద్దాం ఒకటేసారి అనుకొని ఇంకా అదిగోండి నేను కూడా ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా నేను కూడా నమాజ్ చదువుకుంటున్నాను కూర్చొని. నమాజ్ అయిపోయింది, కొంచెం సేపు అయితే ఖురాన్ చదువుకుంటాను. ఇంకా ఖురాన్ చదువుకున్న తర్వాత కాసేపు జిక్ర్ కూడా చేసుకుంటానండి. జిక్ర్ చాలా మంచిది, అదే నామస్మరణం అంటారు కదండి. అదేవిధంగా మేము కూడా చాలాసేపు కొంచెం సేపు అయితే జిక్ర్ కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇంకా అందరం కూర్చొని ఈ విధంగా చదువుకుంటూ ఉంటాను. ఇంక చదువుకున్న తర్వాత కాసేపు ఇంకా టైం అలా ఇంకా 6:30 అలా అయిపోతుంది. ఇంకా మా వాళ్ళకి ఇంకా స్నానాలు ఇంకా లంచ్లు అదేవిధంగా స్నాక్స్ అన్ని రెడీ చేసుకోవాలి. ఇంకా అదిగోండి స్నాక్స్కి వచ్చేసరికి మా వాళ్ళకి ఇది ఈ జామ్ బిస్కెట్లు అడిగారు. ఇంకా అదేవిధంగా ప్రొమోగ్నైట్ కొంచెం, ఇంకా కమలాకాయ ఉండిందండి ఆరెంజ్, దాన్ని కూడా ఇలాగా ఒలిచి పెట్టేసాను. ఇంక బ్యాగ్ అంటే ఒలవకుండా కాయ ఇచ్చారనుకోండి ఏమవుతుందంటే బ్యాగ్స్ ఒకదాని మీద ఒకటి వేస్తారు కాబట్టి నలిగిపోతాయి. అందుకని ఇలా ఒలిచేది పెట్టేశాను. ఇదిగోండి నేను చేసిన కర్రీస్, ఇదిగోండి అన్నం పెట్టాను ఒక బాక్స్కి, బీరకాయ పప్పు, కొన్ని అది గుంటికాయలు వచ్చేసరికి కొంచెం ఒక 4 అలా పెట్టాను. పెద్దగా చిన్నోడని తింటాడు, పెద్దోడు చాలా తక్కువ అండి, చికెన్ చాలా తక్కువ తిన్నాడు. ఇదిగోండి ఇంకా ఇదిగోండి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇంకా బాక్సెస్ అంతా కంప్లీట్గా సర్దేసేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసరికి టిఫిన్ ఏంటంటే నేనైతే ఇడ్లీ పెడతాను, వాళ్ళకి అస్సలు నచ్చదండి ఇడ్లీ. చాలా తక్కువదండి, వీక్లీలో ఒక 2 టైమ్స్ అలా తినడం చాలా కష్టము. అది కూడా ఇంట్లో పెడితే తింటారు, బయట అయితే అస్సలు కొనుక్కోరు. ఇడ్లీ అయితే ఇంకా ఇద్దరికి టిఫిన్ అయితే తెచ్చుకున్నారు, చెరో ఒక 10 రూపాయలు తెచ్చుకున్నారండి, చెరో ఒక 3 బోండాలు తెచ్చుకున్నారు ఇద్దరు. ఇంక ఇలాగా అంతకుముందు తినేవాళ్ళని ఇంటి దగ్గర తినేసి వెళ్తున్నారు. ఈ మధ్య నుంచి అందరు స్కూల్కి తెచ్చుకుంటాం, మేము కూడా స్కూల్కి ఎత్తుకెళ్తా ఉన్నారు. ఇంకా సర్లేని మార్నింగ్ ఏమైనా పాలని కాసిస్తాను పోయేటప్పుడు, లేదంటే రాగి జావ అయినా కొంచెం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసరికి 8 అట్లా వద్దు స్కూల్కి వెళ్ళేసరికి, ఇంకా అప్పుడు కొంచెం ఏమైనా ఆకలేసి దాని లెక్కలో ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాను. ఇదిగోండి ఇంకెక్కడికి వచ్చేసరికి ఇదిగోండి మా పిల్లలకి మా హస్బెండ్ అయితే స్నానాలు అవి చేయించేసారు, చాలా హెల్ప్ చేస్తారండి. నేను ఒక్క పొద్దున్న కానీ ఇంకా వంటలో కానీ దేంట్లో ఇద్దరం కలిసి అయితే చేసుకుంటాము. ఇదిగోండి ఈ విధంగా ఉంది. బస్ వ్యాన్ వచ్చేసి ఇంక బయలుదేరేసి అంతే అండి వీడియో.